ప్రజాదళం న్యూస్లోని ముఖ్యాంశాలు ఇవి. రాములోరి కళ్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట. ఒంటిమిట్టలో జరగనున్న శ్రీరాముని కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముంబై దాడుల సూత్రధారి రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ. ముంబై దాడుల కేసులో ప్రధాన సూత్రధారి అయిన రాణా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కస్టడీకి 18 రోజుల పాటు పంపబడ్డారు. చైనాపై 145% సుంకం విధించిన అమెరికా చైనా ఉత్పత్తులపై భారీగా 145% దిగుమతి సుంకం విధించింది. తెలంగాణలోని సర్కార్ బడుల్లోనూ ప్రీప్రైమరీ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీప్రైమరీ విద్యను ప్రారంభించనున్నారు. ఏపీలో 28 మంది డీఎస్పీల బదిలీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీలను బదిలీ చేశారు. నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం. బీహార్లో పలు చోట్ల పిడుగుపాట్లకు 38 మంది మృతి. బీహార్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడటం వల్ల 38 మంది మరణించారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వరుసగా 4వ విజయం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ క్రికెట్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా 4వ విజయాన్ని సాధించింది.